మనకు తెలిసింది చాలా తక్కువ. మన ఊహకు కూడా అందని రహస్యాలు ఈ ప్రకృతిలో ఎన్నో దాగి ఉన్నాయి. మామూలుగా మనుషులం చీకటి పడగానే పడుకుంటాం. కానీ చీకటి పడ్డాక అడవి నిద్రపోదు, అది మేల్కుంటుంది. ఇది కథ కాదు, మాయారణ్యంలో చిక్కుకున్న ఒక ప్రయాణికుడి భయానిక అనుభవం. ఈ కథ వినేటప్పుడు మీరు ఒంటరిగా ఉంటే ధైర్యంగా వినండి, మేం భయపడకండి. రిషి పురాతన కట్టడాలకు వెతికే ఒక చిత్రకారుడు. అతను నల్లమల్ల అడవుల్లో దాగి ఉన్న ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ రుద్రశిఖరం అనే ఒక పాడుబడ్డ దేవాలయం గురించి ఆరా తీస్తున్నాడు. అక్కడి గ్రామ పెద్దలు వణుకుతున్న స్వరంతో ఇలా అన్నాడు: బాబూ, ఆ శిఖరం దేవుడిది కాదు, అది దయ్యాల కోట. అక్కడికి వెళ్ళిన వారు ఎవరు తిరిగి రాలేదు. సూర్యుడు అస్తమించాక ఆ కొండల మీద కాలం ఆగిపోతుంది. అక్కడ రాళ్ళు కూడా మాట్లాడుతాయి. రిషి ఆ మాటలను మూఢ నమ్మకాలుగా కొట్టి పారేశాడు. తన కెమెరా టార్చ్ లైట్ తీసుకొని దట్టమైన అడవిలోకి అడుగుపెట్టాడు. కానీ అతనికి తెలియదు, ఆ అడవి అతన్ని గమనిస్తుందని. అడవి లోపలికి వెళ్ళే కొద్దీ వాతావరణం మారిపోతుంది. రిషిలో భయం మొదలవుతుంది. మామూలుగా అడవిలో నివసించే పక్షులు శబ్దాలు ఆగిపోయాయి. చుట్టూ ఉన్న చెట్లు వింతగా ఊగుతున్నాయి. గాలి లేకపోయినా సరే ఊగుతున్నాయి. అక్కడ వికసించిన పువ్వులు రక్తం రంగులోకి మారిపోతున్నాయి. నీళ్ళ మీద ఉన్న గడ్డి నీలం రంగులోకి కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది మామూలు అడవి కాదు, ఒక గంధర్వ మాయ. రిషికి ఆశ్చర్యంగా ఉంది, కానీ అదే సమయంలో వెన్నులో వణుకు పుట్టేసింది. హఠాత్తుగా అతనికి ఒక వింత శబ్దం వినిపించింది. అది మనిషి గొంత కాదు, జంతువు అరుప కాదు, ఎవరో ఏడుస్తున్నట్లు, పకపక నవ్వుతున్నట్లు ఒకేసారి వినిపించింది. రిషికి చాలా భయం వేసింది. చివరకు ఆ రిషి రుద్రశిఖరం చేరుకున్నాడు. అక్కడ గుడి శిథిలాలు ఉన్నాయి, కానీ ఆ గుడి గోడల మీద చెక్కిన బొమ్మలు దేవుళ్ళవి కాదు. అవి వింత ఆకారాలు కలిగి ఉన్న రాక్షసులవి. అప్పుడే సూర్యాస్తమయం అయ్యింది. చీకటి పడగానే ఆ గుడిలో ఉన్న రాతి విగ్రహాలు కళ్ళు తెరుచుకున్నాయి. అవును, మీరు విన్నది నిజమే, రాతి విగ్రహాలు కదులుతున్నాయి. రిషికి భయం వేస్తుంది. రిషి కెమెరాలో చూస్తుండగా ఒక విగ్రహం తన వైపు తిరిగి మరలి చూసింది. ఎందుకొచ్చావు అనే మాట గాలిలో ప్రతిధ్వనిస్తుంది. రిషి భయంతో వెనక్కి తగ్గాడు, కానీ వెనకాల దారి మాయమైపోయింది. చెట్లు ఒక్కదానికొకటి పెనవేసుకుని గోడలా మారిపోయాయి. ఇప్పుడు అతను మనుషుల లోకంలో లేడు, ఆత్మల లోకంలో చిక్కుకున్నాడు. ఒక పెద్ద ఆకారం పొగమంచులో నుండి బయటకు వచ్చింది. దానికి ముఖం లేదు, 2 ఎర్రటి కళ్ళు మాత్రమే ఉన్నాయి. అది రిషి వైపు చూస్తూ, నా నిద్రను చెడగొట్టావు, ఇప్పుడు నువ్వు కూడా నాతోనే ఉండిపోవాలి అని భయంకరంగా అరిచింది. రిషి ప్రాణభయంతో పరిగెత్తుతున్నాడు, దానికి ప్రయత్నిస్తున్నాడు. అడవి అతన్ని అడ్డుకుంటుంది. అతను ఎంత వేగంగా పరిగెత్తినా తిరిగి ఆ గుడి దగ్గరికి వస్తున్నాడు. ఇది ఒక కాల వలయం. అప్పుడు రిషికి గ్రామ పెద్దలు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. సూర్యుడు అస్తమించాక కాలం ఆగిపోతుంది. అతను తన దగ్గర ఉన్న పాత లైటర్ తీసి అక్కడ ఉన్న ఎండు ఆకులకు నిప్పు అంటించాడు. అగ్ని అంటే చీకటి శక్తులకు భయం. మంటలు చెగలరేగడంతో ఆ నీడ ఆకారాలు వెనక్కి తగ్గాయి.